Hi students, hi friends, I am Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. స్పోకెన్ ఇంగ్లీష్లోని అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లోని భాగంగా మనం ఈరోజు డే 16లోకి వస్తాం. డే 16 ఏంటంటే మనం నీడ్ టు బీ డూయింగ్ అనే ఒక స్ట్రక్చర్కి వస్తాం. ఆల్రెడీ మనం నీడ్ టు నేర్చుకున్నామండి. ఈ రెండు కూడా మనకి ఏంటంటే మూడు ఒకే దగ్గర ఇస్తే మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ మూడు ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఒకసారి దీని గురించి చూద్దాం. నీడ్స్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇది మనం బేసిక్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం నేర్చుకున్నాం. నీడ్ టు బీ ఉండాల్సిన అవసరం ఉంది, నీడ్స్ టు బీ ఉండాల్సిన అవసరం ఉంది, నీడ్ టు బీ డూయింగ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది, నీడ్స్ టు బీ డూయింగ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నీడ్ టు బీ డూయింగ్ అన్నా నీడ్స్ టు బీ డూయింగ్ అన్నా ఒకటే. అయితే ఇదేంటే ఐఓయూకి మనం వాడతాము, ఇదేంటి హీసీ ఇట్కి వాడతాము. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇది వాడతాము. ఇక ఎస్ ఎప్పుడు పెడతాం అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీసీ ఇట్ శ్రీనివాస్. సో వీటికి మనం ఎస్ పెడతామండి, వీటికి మనం నీడ్ టు పెడతామండి, అంతే. ఓకే, ఇంకా మనం ఆలస్యం చేయకుండా క్లాస్కి స్టార్ట్ చేసుకుందాం. రైట్ అంటే రైటా, ఒక రైట్కి మాత్రం అన్నీ ఇది చెప్తానండి. ఆల్రెడీ మనకి ఇది అయిపోయింది కనుక ఒకసారి మనకు గుర్తు చేస్తాను. ఐ నీడ్ టు రైట్ ఏ ఎగ్జామ్. నేను పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు రైట్ ఎగ్జామ్. మనం పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు రైట్ ఎగ్జామ్. యూ నీడ్ టు రైట్ టెస్ట్. నువ్వు టెస్ట్ రాయాల్సిన అవసరం ఉంది, నువ్వు పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు రైట్ ఎగ్జామ్. వారు పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు రైట్ ఎగ్జామ్. చూడండి ఇక్కడ హీ నీడ్స్ టు రైట్ ఎగ్జామ్, అతను పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు రైట్ ఎగ్జామ్, ఆమె పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు రైట్ ఎగ్జామ్, ఇది పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు రైట్ ఎగ్జామ్, శ్రీనివాస్ పరీక్ష రాయాల్సి ఉంది. సో ఇది మాట ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేస్తాం బేసిక్స్ ఇంగ్లీష్లో భాగంగా. ఇప్పుడు అడ్వాన్స్లో కనుక మనం ఇది జస్ట్ రిమెంబర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు చూద్దాం, ఇది లాస్ట్లో చూద్దాం, ఇప్పుడు ఇది చూద్దాం. రైట్, ఐ నీడ్ టు బీ రైటింగ్ ఎగ్జామ్. నేను పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, చేస్తూ రాస్తూ. నెక్స్ట్, వీ నీడ్ టు బీ రైటింగ్ ఎగ్జామ్. మనం పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బీ రైటింగ్ ఎగ్జామ్, నువ్వు పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు బీ రైటింగ్ ఎగ్జామ్, వారు పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ రైటింగ్ ఎగ్జామ్, ఇక్కడ చూడండి హీ నీడ్స్ టు బీ రైటింగ్ ఎగ్జామ్, అతను పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు బీ రైటింగ్ ఎగ్జామ్, ఆమె పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు బీ రైటింగ్ ఎగ్జామ్, ఇది పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ రైటింగ్ ఎగ్జామ్, శ్రీనివాస్ పరీక్ష రాస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ప్రాక్టీస్. ఐ నీడ్ టు బీ ప్రాక్టీసింగ్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సి ఉంది, సాధన చేస్తూ ఉండాల్సి ఉంది. వీ నీడ్ టు బీ ప్రాక్టీస్ స్పోకెన్ ఇంగ్లీష్, మనం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సి ఉంది, సాధన చేస్తూ ఉండాల్సి ఉంది. యూ నీడ్ టు బీ ప్రాక్టీసింగ్ సో మెనీ క్వశ్చన్స్, నువ్వు చాలా ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సి ఉంది. దే నీడ్ టు బీ ప్రాక్టీసింగ్ సో మెనీ సమ్స్, వారు చాలా సమస్యలను సాధన చేస్తూ ఉండాల్సి ఉంది. హీ నీడ్స్ టు బీ ప్రాక్టీసింగ్ ఎ లాట్, అతను ప్రాక్టీస్ చాలా చేయాల్సి ఉంది, సాధన ఎక్కువ చేయాల్సి ఉంది. షీ నీడ్స్ టు బీ ప్రాక్టీసింగ్ ఆల్ సమ్స్, ఆమె అన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంది, సాధన చేయాల్సి ఉంది. ఇట్ నీడ్స్ టు బీ ప్రాక్టీసింగ్, ఇది సాధన చేయాల్సి ఉంది, ఇతను చేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ ప్రాక్టీసింగ్ ఎ లాట్, శ్రీనివాస్ సాధన చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, లెర్న్ అంటే నేర్చుకుంటా. ఐ నీడ్ టు బీ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్, నేను కొత్త భాషను నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బీ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్, మనం కొత్త భాషను నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బీ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్, నువ్వు కొత్త భాష నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు బీ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్, వారు కొత్త భాష నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్, అతను కొత్త భాష నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు బీ లెర్నింగ్ హిందీ లాంగ్వేజ్, ఆమె హిందీ భాష నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు బీ లెర్నింగ్ తమిళ్ లాంగ్వేజ్, ఇది తమిళ భాష నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ లెర్నింగ్ సో మెనీ లాంగ్వేజ్, శ్రీనివాసు చాలా భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. స్పీక్ అంటే మాట్లాడట. ఐ నీడ్ టు బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది.
వీ నీడ్ టు బీ స్పీకింగ్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ స్పీకింగ్ ఇన్ తమిళ్, అతను తమిళ్లో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు బీ స్పీకింగ్ ఇన్ హిందీ, ఆమె హిందీలో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు బీ స్పీకింగ్, అది మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది, లేదా ఇది మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ స్పీకింగ్ ఇన్ హిందీ, శ్రీనివాస్ హిందీలో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ డూ, డూ అంటే చేయుట. ఐ నీడ్ టు బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేస్తూ ఉండాల్సి ఉంది. యూ నీడ్ టు బీ డూయింగ్ దట్ వర్క్, నువ్వు ఆ పని చేస్తూ ఉండాల్సి ఉంది. వీ నీడ్ టు బీ డూయింగ్ దట్ వర్క్, మనం ఆ పని చేస్తూ ఉండాల్సి ఉంది. దే నీడ్ టు బీ డూయింగ్ దట్ వర్క్, వారు ఆ పని చేస్తూ ఉండాల్సి ఉంది. హీ నీడ్స్ టు బీ డూయింగ్ దట్ వర్క్, అతను ఆ పని చేస్తూ ఉండాల్సి ఉంది. షీ నీడ్స్ టు బీ డూయింగ్ దట్ వర్క్, ఆమె ఆ పని చేస్తూ ఉండాల్సి ఉంది. ఇట్ నీడ్స్ టు బీ డూయింగ్ దిస్ వర్క్, ఇది ఈ పనిని చేస్తూ ఉండాల్సి ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ డూయింగ్ దిస్ వర్క్, ఈ పనిని శ్రీనివాస్ చేస్తూ ఉండాల్సి ఉంది. నెక్స్ట్ ట్రై అంటే ప్రయత్నించుట. ఐ నీడ్ టు బీ ట్రయింగ్ న్యూ లాంగ్వేజ్, నేను కొత్త భాషను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంది. నేను కొత్త భాషను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంది. వీ నీడ్ టు బీ ట్రయింగ్ న్యూ లాంగ్వేజ్, మనం కొత్త భాషను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంది. యూ నీడ్ టు బీ ట్రయింగ్ న్యూ లాంగ్వేజ్, నువ్వు కొత్త భాషను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంది. దే నీడ్ టు బీ ట్రయింగ్ న్యూ లాంగ్వేజ్, వారు కొత్త భాషను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంది. హీ నీడ్స్ టు బీ ట్రయింగ్ న్యూ ప్రాజెక్ట్, అతను కొత్త ప్రాజెక్ట్ను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంది. షీ నీడ్స్ టు బీ ట్రయింగ్ న్యూ మేకప్ కిట్, ఆమె కొత్త మేకప్ కిట్ను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంది. ఇట్ నీడ్స్ టు బీ ట్రయింగ్, ఇట్ నీడ్స్ టు బీ ట్రయింగ్, ఇది ప్రయత్నిస్తూ ఉండాల్సింది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ ట్రయింగ్ న్యూ లాంగ్వేజ్, శ్రీనివాస్ కొత్త భాషను ప్రయత్నిస్తూ ఉండాల్సింది. నెక్స్ట్ బిల్డ్, బిల్డ్ అంటే నిర్మించుట. ఐ నీడ్ టు బీ బిల్డింగ్ ఏ న్యూ హౌస్, నేను ఒక కొత్త హౌస్ను నిర్మిస్తూ ఉండాల్సి ఉంది. వీ నీడ్ టు బీ బిల్డింగ్ న్యూ హౌస్, మనం కొత్త బిల్డింగ్ను నిర్మిస్తూ ఉండాల్సి ఉంది. యూ నీడ్ టు బీ బిల్డింగ్ న్యూ హౌస్, నువ్వు కొత్త బిల్డింగ్ని నిర్మిస్తూ ఉండాల్సి ఉంది. దే నీడ్ టు బీ బిల్డింగ్ న్యూ హౌస్, వారు కొత్త హౌస్ని నిర్మిస్తూ ఉండాల్సి ఉంది. హీ నీడ్స్ టు బీ బిల్డింగ్ న్యూ హౌస్, అతను కొత్త హౌస్ని నిర్మిస్తూ ఉండాల్సి ఉంది. షీ నీడ్స్ టు బీ బిల్డింగ్ ఏ న్యూ హౌస్, ఆమె కొత్త హౌస్ని నిర్మిస్తూ ఉండాల్సి ఉంది. ఇట్ నీడ్స్ టు బీ బిల్డింగ్, సో అది నిర్మిస్తూ ఉండాల్సింది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ బిల్డింగ్ సో మెనీ బిల్డింగ్స్, శ్రీనివాస్ చాలా బిల్డింగ్స్ను నిర్మిస్తూ ఉండాల్సి ఉంది. టీచ్ అంటే బోధించడం. ఐ నీడ్ టు బీ టీచింగ్ మ్యాథమెటిక్స్, నేను గణిత శాస్త్రాన్ని బోధిస్తూ ఉండాల్సి ఉంది. వీ నీడ్ టు బీ టీచింగ్ బేసిక్స్ మ్యాథ్స్, మనం ప్రాథమిక గణిత శాస్త్రం బోధిస్తూ ఉండాల్సి ఉంది. యూ నీడ్ టు బీ టీచింగ్ హిందీ, నువ్వు హిందీ భాషను బోధిస్తూ ఉండాల్సి ఉంది. దే నీడ్ టు బీ టీచింగ్ తమిళ్, వారు తమిళ్ భాషను బోధిస్తూ ఉండాల్సి ఉంది. హీ నీడ్స్ టు బీ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో బోధిస్తూ ఉండాల్సి ఉంది. షీ నీడ్స్ టు బీ టీచింగ్ ఇన్ హిందీ, ఆమె హిందీలో బోధిస్తూ ఉండాల్సి ఉంది. ఇట్ నీడ్స్ టు బీ టీచింగ్, ఇది బోధిస్తూ ఉండాల్సి ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ టీచింగ్, శ్రీనివాస్ బోధిస్తూ ఉండాల్సి ఉంది. నెక్స్ట్ టెల్ అంటే చెప్పుట. ఐ నీడ్ టు బీ టెల్లింగ్ ఏ స్టోరీ, నేను ఒక స్టోరీని చెప్పాల్సి ఉంది, నేను ఒక స్టోరీని చెప్తూ ఉండాల్సి ఉంది. వీ నీడ్ టు బీ టెల్లింగ్ స్టోరీస్, మనం కథలను చెప్తూ ఉండాల్సి ఉంది. యూ నీడ్ టు బీ టెల్లింగ్ స్టోరీస్, నువ్వు కథలను చెప్తూ ఉండాల్సి ఉంది. దే నీడ్ టు బీ టెల్లింగ్ స్టోరీస్, వారు కథలను చెప్తూ ఉండాల్సి ఉంది. హీ నీడ్స్ టు బీ టెల్లింగ్ స్టోరీస్, అతను స్టోరీస్ చెప్తూ ఉండాల్సి ఉంది. షీ నీడ్స్ టు టెల్లింగ్ స్టోరీస్ టు హిమ్, ఆమె అతనికి కథలను చెప్తూ ఉండాల్సి ఉంది. ఇట్ నీడ్స్ టు బీ టెల్లింగ్, ఇది చెప్తూ ఉండాల్సి ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ టెల్లింగ్ స్టోరీస్, శ్రీనివాసు కథలను చెప్తూ ఉండాల్సి ఉంది. నెక్స్ట్ ఈట్ అంటే తినడం. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ ఫామ్స్ ఎలా ఫామ్ చేయాలో ఆల్రెడీ నేను బేసిక్స్ క్లాస్లో చెప్పాను. సో నేను ఎగ్జామ్ ఇస్తాను కనుక, టెస్ట్లో ఇస్తాను కనుక, ఆ టెస్ట్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, వేర్, వెన్, హౌ అని. సో మీరు అందరూ హ్యాపీగా రాయొచ్చు. కనుక ఇక్కడ క్వశ్చన్ ఫామ్స్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకి టైం వేస్ట్ కనుక. సో ఆల్రెడీ మీరు బేసిక్స్ క్లాస్లో విన్నారు కనుక, సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతున్న ఉద్దేశంతో చాలా ఈజీగా ఇస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ ఈట్. ఐ నీడ్ టు బీ ఈటింగ్ ఇడ్లీ, ఐ నీడ్ టు బీ ఈటింగ్ మోర్ ఇడ్లీస్, నేను ఎక్కువ ఇడ్లీలు తినాల్సిన అవసరం నాకు ఉంది, నేను ఎక్కువ ఇడ్లీలు తింటూ ఉండాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బీ ఈటింగ్ పరోటాస్, మనం పరోటాలు తింటూ ఉండాల్సిన అవసరం ఉంది.
యూ నీడ్ టు బీ ఈటింగ్ చపాతీస్, నువ్వు చపాతీలు తింటూ ఉండాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు బీ ఈటింగ్ పరోటాస్, వారు పరోటాలు తింటూ ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ ఈటింగ్ బిర్యానీ, అతను బిర్యానీ తింటూ ఉండాల్సిన అవసరం ఉంది. సీ నీడ్స్ టు బీ ఈటింగ్ చపాతీ, ఆమె చపాతీ తింటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్ నీడ్స్ టు బీ ఈటింగ్, ఇది తినాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ ఈటింగ్ ఇడ్లీ, శ్రీనివాస్ ఇడ్లీ తింటూ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఆ 10 వెబ్స్ మనకి ఈ యొక్క స్ట్రక్చరు. ఇక లాస్ట్ స్ట్రక్చర్ ఇది మాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులు చెప్పుకున్నాం, ఇది కూడా అంతే చాలా ఈజీ, ఉండాలి అంతే, ఇంకేం లేదు, ఉండాల్సి ఉంది. సో ఉండాల్సిన అవసరం ఉంది మాట. ఓకే, ఐ నీడ్ టు బీ దేర్, నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బీ హియర్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు బీ దేర్, వారు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. సీ నీడ్స్ టు బీ దేర్, ఆమె అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బీ హియర్, అతను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ నీడ్స్ టు బీ దేర్, శ్రీనివాస్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ అక్కడ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? ఓకే, శ్రీనివాస్ అక్కడ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? వై డస్ శ్రీనివాస్ నీడ్ టు బీ దేర్, వై డస్ శ్రీనివాస్ నీడ్ టు బీ దేర్. ఇక్కడ వై డస్ కన్నా అక్కడ నీడ్ దగ్గర ఎస్ పెట్టకూడదు. వై డస్ శ్రీనివాస్ నీడ్ టు బీ దేర్. ఓకేనా, శ్రీనివాస్ అక్కడ ఎప్పుడు ఉండాల్సి ఉంది? వెన్ డస్ శ్రీనివాస్ నీడ్ టు బీ దేర్, శ్రీనివాస్ అక్కడ ఎప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా రవి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. రవి నీడ్స్ టు బీ హియర్, రవి ఇక్కడ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? వై డస్ రవి నీడ్ టు బీ హియర్, వై డస్ రవి నీడ్ టు బీ హియర్, రవి ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి ఉంది. వెన్ డస్ రవి నీడ్స్ టు బీ హియర్, వెన్ డస్ రవి నీడ్ టు బీ హియర్, రవి ఇక్కడ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? హౌ డస్ రవి నీడ్ టు బీ హియర్. సో ఇలా మనం చాలా సెంటెన్స్ అని మనం ఫామ్ చేయొచ్చండి. సో నీడ్ టు బీ, నీడ్స్ టు బీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు మర్చిపోకుండా ఈ రోజు కింద నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి టెస్ట్ అనేది రాయడం మర్చిపోద్దు. ప్రతిరోజు ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయండి. 20 బిట్స్ ఇస్తాను, ఆ 20 బిట్స్ మనకు ఖచ్చితంగా రాయండి. ఆ 20 బిట్స్ రాసి నాకు వాట్సాప్ పంపించినట్లయితే నేను కరెక్షన్ చేసి టాపర్స్ని నేను నెక్స్ట్ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక రోజైనా సరే మీరు టాపర్గా రండి. సో మీరు ఇంగ్లీష్ అనేది బాగా నేర్చుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే మనకు మీరు చిన్న హెల్ప్ మనకు చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.